నంద్యాల జిల్లా సీనియర్ న్యాయవాది సుబ్బరామిరెడ్డిని ఒక సివిల్ కేసు విషయంలో పోలీస్ స్టేషన్లోనే చేయి చూసుకున్నారని నంద్యాల జిల్లా న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు సివిల్ కేసుల విషయంలో జోక్యం చేసుకోకూడదని చట్టాలే చెబుతున్నాయని, అయినప్పటికీ యథేచ్ఛగా పోలీస్ స్టేషన్లోనే సివిల్ పంచాయతీలు జరుపుతున్నారని తెలిపారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న వారిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. న్యాయవాదికే రక్షణ లేకపోతే సామాన్యులకు ఇక రక్షణ ఎలా దొరుకుతుందని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. న్యాయవాదికి సిఐ రాజారెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పేంత వరకు ఆందోళనలు విరమించమని ఈ సందర్భంగా న్యాయవాదులు తెలిపారు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. న్యాయవాదిగా ఉండి నాతోనే ఈ విధంగా బిహేవ్ చేస్తాడైనా సామాన్య మానవులతో ఏ విధంగా ఉంటారో ఒకసారి పై ఆఫీసర్లు దీన్ని గమనించాలి. అధిష్టానం కూడా, పార్టీ కూడా. ఈయన పక్కా వైసీపీ కాబట్టి ఈయన లక్షణాలు ఈయన యొక్క ముసుగులు తగ్గించాలనేది ఈయన దౌర్జన్యం చేయడం చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్పులతో చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈయన యొక్క పరిస్థితిని, ఈయన యొక్క ఫైల్ను మొత్తం అంతా పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. సిఐ రాజారెడ్డి గారిని వెంటనే, సిఐ రాజారెడ్డి గారిని వెంటనే, సిఐ రాజారెడ్డి గారిని వెంటనే. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.